ఉదయాన్నే రఘు ఆఫీస్కి రెడీ అవుతూ తన తల్లిదండ్రులు లేచినట్టు కనిపించబోయేసరికి వాళ్ళ గదికి వెళ్ళి చూశాడు. అక్కడ కనిపించలేదు. రోజు ఇద్దరు వాకింగ్కి వెళ్ళొచ్చి వరాండాలో కూర్చుంటారు కదా, అక్కడ ఏమైనా ఉన్నారా అని చూస్తే అక్కడ కూడా కనిపించబోయేసరికి రఘు కంగారు పడి భార్య శ్యామల్ని పిలిచాడు. శ్యామల, శ్యామల అంటూ. వంటింట్లో పని మీద ఉన్న శ్యామల భర్త రఘు మాట విని, ఏంటండి ఈసారి ఏం మర్చిపోయారు అని విసుక్కుంటూ వచ్చింది. శ్యామల, అమ్మ నాన్నలేరి కనిపించడం లేదు అన్నాడు రఘు. నాకు ఉదయం నుండి కనిపించట్లేదు. రోజు నేను లేవక ముందే వాకింగ్కి వెళ్తారు కదా, ఈరోజు అలాగే వెళ్ళారని అనుకున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే మాట్లాడుతూ ఉండిపోయారేమో. అయినా వాళ్ళు ఎక్కడికి పోతారు, ఇక్కడికి రాక అంది శ్యామల. వాళ్ళు ఎప్పుడు వాకింగ్కి వెళ్ళి ఇంత ఆలస్యంగా రాలేదు. రోజు 7 వచ్చేస్తారు కదా, మరి ఇప్పుడు సమయం 9 కాబోతుంది. వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఇంతసేపు రాకుండా ఉంటారా అని కంగారుగా రఘు బండి తీసి చుట్టుపక్కలంతా వెతికాడు. ఎక్కడా కనబడలేదు. ఒకవేళ అన్నయ్య ఇంటికి ఏమైనా వెళ్ళుంటారా అని తన అన్నయ్య వాసుకి ఫోన్ చేశాడు రఘు. అన్నయ్య, అమ్మా నాన్నలిద్దరూ మీ దగ్గరికి ఏమైనా వచ్చారా అని అడగగా, నా దగ్గరికి రావడం ఏంట్రా, లేదే, అసలు ఏం జరిగింది అన్నాడు వాసు. అప్పుడు రఘు ఉదయం లేచిన దగ్గర నుండి అమ్మా నాన్నలిద్దరూ కనబడపోయేసరికి ఒకవేళ నీ దగ్గరికి కానీ వచ్చారేమో అని ఫోన్ చేశానన్నయ్య అన్నాడు రఘు. లేదు రఘు, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, ఉండు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి 1 గంటలో రఘు ఇంటికి వచ్చాడు వాసు. కంగారు పడుతూ, అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళుంటారు, చుట్టుపక్కలంతా వెతికావా అన్నాడు వాసు. వెతికానన్నయ్య, ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో అని నాకు చాలా కంగారుగా ఉంది అని అన్నాడు రఘు. అప్పుడు వాసు రఘుతో, పద బండి తీయి మళ్ళీ వెళ్దాం అంటూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళలో వెతికినా ఎక్కడా కనిపించకపోయేసరికి ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు. రఘు అమ్మా నాన్నలు కనబడపోయేసరికి వాళ్ళిద్దరూ అన్నయ్య ఇంట్లో ఉన్న రోజులు సంతోషంగా ఉన్నారు. మా ఇంటికి వచ్చి సంవత్సరమైనా కాలేదు, ఏమి ఇబ్బంది కలిగిందో ఏంటో చెప్పకుండా వెళ్ళారని రఘు లోపలే కుమిలిపోతూ, అమ్మ నాన్నలు మేము ఊర్లో అంతా కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు రఘు. రఘు వాళ్ళ నాన్నగారు కృష్ణప్రసాద్. ఆయనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు వాసు, రెండో కొడుకు రఘు. ఇకపోతే కృష్ణప్రసాద్ది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. కృష్ణప్రసాద్ వయసు పైబడటంతో పెద్ద కొడుకు వాసే పొలాన్ని కౌలుకిచ్చి ఆ వచ్చిన డబ్బులతో అదే ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. వాసుకి 2 కొడుకులు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. కృష్ణప్రసాద్ రెండో కొడుకు రఘు గవర్నమెంట్ టీచర్గా వేరే ఊళ్ళో పనిచేస్తున్నాడు. తమ్ముడు రఘు ఎలాగో ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉంటున్నాడని తల్లిదండ్రుల బాధ్యత అంతా కూడా పెద్ద కొడుకు వాసుని చూసుకుంటున్నాడు. కొంతకాలం అంతా బాగానే ఉంది. సంవత్సరం క్రితమే రఘుకి వాళ్ళు ఉంటున్న ఊరికి దగ్గరలోని ఒక ఊర్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఊర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాడు. రఘుకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసి వాసు భార్య రజని, మీ తమ్ముడు ఇప్పుడు మన ఊరికి దగ్గరలోనే ఉంటున్నాడు కదా, ఇన్ని రోజులు
అత్తయ్య మామయ్య వాళ్ళని మనమే చూసుకున్నాం, రఘు దూరంగా ఉంటున్నాడని. ఇక మీదట మీ తమ్ముని చూసుకోమనండి అంది విసుక్కుంటూ. రజని ఎప్పుడు లేంది అలా కొత్తగా మాట్లాడడం వాసుకి ఏదోలా అనిపించింది. అదేంటి, అమ్మా నాన్నలు ఎన్ని సంవత్సరాలుగా మనతోనే ఉంటున్నారు కదా, ఇక మీదట కూడా మనతోనే ఉంటారు. ఏ ఎన్ని రోజులు లేంది ఇప్పుడు ఎందుకలా అంటున్నావు అన్నాడు వాసు. ఇన్ని రోజులు మీ తమ్ముడు దూరంగా ఉంటున్నాడు. అమ్మా నాన్నలని ఈ వయసులో అక్కడికి ఇక్కడికి తిప్పడం ఎందుకంటే నేను కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మీ తమ్ముడు రఘు మన ఊరి దగ్గరనే ఉంటున్నాడు కదా, వీళ్ళిద్దరిని ఇక నుండి నువ్వే చూసుకోమని అక్కడ వదిలేసి రండి అంది రజని. అవే మాటలు రజని, నీకు తెలుసు కదా వాడికి 2 కూతుర్లని, వాళ్ళని చదివిస్తూ ఇల్లు అద్దె కట్టుకోవడానికి వాడికి వచ్చి జీతం సరిపోతుంది. ఇక అమ్మా నాన్నల బాధ్యత అంతా కూడా వాడిదే అంటే ఎలా అన్నాడు వాసు. ఏమైనా అంటే ఆడపిల్లలు ఆడపిల్లలు అని మీ తమ్ముణ్ణి ఒక్క పైసా కూడా పెట్టనివ్వరు. మీరే చూస్తున్నారు కదా మన 2 కొడుకులను చదివించడానికి మనకెంత ఖర్చు అవుతుందో. రేపు వాళ్ళ పై చదువులకి డబ్బెక్కించి తీసుకొస్తారు. నా మాట విని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మీ తమ్ముడు ఇంట్లో వదిలిరండి అంది రజని. అది కాదు రజని, ఎన్ని రోజులు లేంది, ఇప్పుడు నువ్వే చూసుకో అంటే ఎలా ఉంటుంది. సర్లే వీలు చూసుకొని వాడితో మాట్లాడి చూస్తా అన్నాడు వాసు. వాసు రజనీల మధ్య జరిగిన సంభాషణ అంతా కృష్ణప్రసాద్ ఇంకా అతని భార్య తులసమ్మ చెవిన పడ్డాయి. అదేంటయ్యా, ఎన్నడూ లేంది మన పెద్ద కోడలు మనం వాళ్ళకి భారం అవుతున్నామన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మనం చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాలా అంది. భార్య మాటలకి కృష్ణప్రసాద్ మరి అంతే అన్నట్టుగా తల నిలువుగా ఊపాడు. ఆ రోజు రాత్రంతా తులసమ్మకు నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు. పెళ్ళిన దగ్గర నుండి ఈ ఇల్లే నాకు సర్వస్వం, ఇరుగు పొరుగు మంచి చెడు మాట్లాడుకుంటూ అంతా ఒక కుటుంబంలా మెదిలే వాళ్ళం. ఇప్పుడు ఉన్నట్టుండి వేరే ఊర్లో ఉండాలనే ఆలోచన భరించలేక ఉందని బాధపడుతుంది. అప్పటికే మధ్యరాత్రి అయినా భార్య తులసి అటు ఇటు కదలడం వల్ల మెలకు వచ్చి కృష్ణప్రసాద్, ఏంటి తులసి ఇంకా నిద్రపోలేదా అన్నాడు. లేదండి, ఎంత మర్చిపోదామనుకున్నా ఉదయం కొడుకు కోడలు మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇంట్లో నుండి పోవాలంటే మీకు మాత్రం బాధగా లేదా చెప్పండి అంది తులసమ్మ. ఇప్పుడు బాధపడి ఏం చేస్తాం, పిల్లల్ని కన్నాక ఇవన్నీ భరించక తప్పదు. ఎక్కువగా ఆలోచించుకు, ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు నిద్రపో, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని కృష్ణప్రసాద్ నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరుసటి రోజు కోడలు రజని టీ తీసుకుని అత్తయ్య అంటూ చేతికి టీ గ్లాస్ అందివ్వబోతుంటే తులసమ్మ రజని మొహంలోకి సూటిగా చూడలేకపోయింది. కాసేపు ఆగి కొడుకు కోడలు ఇంట్లో లేని గమనించిన తులసమ్మ పేపర్ చదువుతున్న కృష్ణప్రసాద్తో, రాత్రి రేపు మాట్లాడుకుందామన్నారు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అంది. ఏంటి తులసి నీ బాధ, వాళ్ళు మనల్ని భారం అనుకుంటున్నా కూడా ఇంకా ఇక్కడే ఉండాలని ఎలా అనుకుంటున్నావు. చిన్న కొడుకు దగ్గర కూడా కొన్నాళ్ళుండి చూద్దాం అన్నాడు కృష్ణప్రసాద్. ఇక అక్కడి నుండి వెళ్ళడం తప్పదని నిర్ణయించుకుంది తులసమ్మ. ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో రఘు అన్నయ్య వాసింటికి వచ్చాడు. ఏరా రఘు, ఎలా ఉన్నావు, ఒక్కడే వచ్చావేంటి, పిల్లల్ని కూడా తీసుకురాకపోయావా అన్నాడు. మొన్ననే ఇల్లు మారాం కదా అన్నయ్య,
ఇల్లంతా శ్యామల సదురుతుంటే పిల్లల్ని ఆమెకు తోడుగా ఉండమని చెప్పి ఉంచొచ్చాను. ఈ మధ్య అమ్మా నాన్నని చూడక చాలా రోజులైంది కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చానన్నయ్య అన్నాడు రఘు. తులసమ్మ రఘు రావడం చూసి, ఏరా చిన్నోడా, ఎలా ఉన్నావు? కోడలు పిల్లలు అందరు బాగున్నారా? ఇల్లు సర్దుకోవడం అంతా అయిపోయిందా అని అడిగితే, రఘు అదే పనిలో ఉన్నానమ్మా, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను అని తల్లితో అన్నాడు రఘు. కాసేపు అయ్యాక అందరూ కలిసి భోజనాలు చేసి మాటల్లో పడ్డారు. వాసు ఇంకా అతని భార్య రజనీలను చూసి తులసమ్మ రఘుతో, ఏరా చిన్నోడా, మేము చాలా సంవత్సరాల నుంచి అన్నయ్య ఇంట్లోనే ఉండి ఉండి మాకెందుకో చాలా విసుగ్గా అనిపిస్తుంది. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాం. మీ సంసారం కూడా చూసినట్టుంటుంది కదా, ఏమంటావు అంది. అవేం మాటలమ్మా, కన్న కొడుకింటికి రావడానికి ఏ తల్లిదండ్రులైనా అడిగి వస్తారా? ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఆ మాటకొస్తే ఇప్పుడు నేను మన ఊరికి దగ్గరలోనే ఉంటున్నాను కదా, మిమ్మల్ని నేనే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. కాకపోతే మొన్నే ఇల్లు మారాం కదా, అన్నీ సర్దుకున్నాక తీసుకెళ్దామని ఆగానంతే అన్నాడు రఘు. సరే, ఓ 10 రోజులు అయ్యాక వీలు చేసుకుని నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా అంటూ అన్నయ్య వాసు దగ్గరికి వెళ్ళి, నేను 10 రోజుల్లో అమ్మ నాన్నని తీసుకెళ్తా అని చెప్పగానే వాసు నేనే విషయం విడిగి చెప్పాలనుకుంటే వీడి నన్ను అడిగాడేంటి, ఏదైతే ఏంటి, రఘు అమ్మ నాన్న తీసుకెళ్తా అన్నాడు కదా, ఇక రజనీతో నాకు ఎలాంటి గొడవ ఉండదు అనుకున్నాడు వాసు. రఘు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య శ్యామలతో, అమ్మ నాన్నలు మన ఇంట్లో మనతో పాటే ఉందామనుకుంటున్నారట, ఒక 10 రోజుల్లో వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళకి ఒక గది ఏర్పాటు చేయమని చెప్పాడు. భర్త మాటలకి శ్యామల, అదేంటి ఈ రోజులు వాళ్ళ దగ్గర ఉండి ఇప్పుడు ఇక్కడికి వస్తామంటేంది అంది. వాళ్ళు వచ్చేది ఎవరింటికి? కొడుకింటికి కదా, ఇన్ని రోజులు మనం దూరంగా ఉందామని మా అన్నయ్య వాళ్ళు చూసుకోలేదా అన్నాడు రఘు. చూసారులే పెద్ద, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కావలసినవన్నీ వాళ్ళతో చేపించుకొని ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యాక మన దగ్గరికి పంపిస్తున్నారా అంటూ రఘుపై చిందులేసింది శ్యామల. అదేంటి శ్యామల అలా మాట్లాడుతున్నావు? వాళ్ళ ఈ వయసులో ప్రశాంతంగా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలనుకోవడం తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకుండా అమ్మ నాన్నలు వచ్చాక వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్పి బయట ఏదో పని ఉండడంతో రఘు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 రోజులకి అమ్మ నాన్న తీసుకొచ్చి వాళ్ళ గది చూపించాడు రఘు. రఘు పిల్లలిద్దరూ తాతయ్య నాన్నమ్మల సామానంతా వాళ్ళ గదిలో పెట్టేశారు. శ్యామల ఇంటికి వచ్చిన అత్తయ్య మామయ్యలు పలకరించి మంచినీళ్ళు ఇచ్చి భోజనాలు తయారు చేస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. వంట పూర్తయి అందరూ భోజనాలు చేశారు. కొడుకు పిల్లలతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు కృష్ణ ప్రసాద్ ఇంకా తులసమ్మలు. ఆ తర్వాత నుండి కొడుకు పని కొడుకుది. మనవరాలిద్దరూ ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రం రావడం, ఇక కోడలు తప్పదు అన్నట్టుగా వంట చేసి పెట్టడం, అంతకు మించి వాళ్ళతో సరదాగా మాట్లాడడం కానీ మంచి చెడు అడగడం కానీ ఏవీ లేవు. రఘునే ఎప్పుడో వీలున్నప్పుడు ఓ 4 మాటలు మాట్లాడేది. రాను రాను రఘు ఇంట్లో ఉండడం
ఇద్దరికి జైల్లో ఉన్నట్టుగా అనిపించింది. ఓ సరదా లేదు, సంతోషం లేదు, పలకరించే దిక్కు లేదు. కొన్ని రోజులు పోయాక మేమిక్కడ ఉండడం శ్యామలకి ఇష్టం లేదనే విషయం కృష్ణప్రసాద్ ఇంకా తులసమ్మలకి అర్థమైంది. అలా గతాన్ని గుర్తు చేసుకుంటున్న రఘుకి తన ఫోన్ మోగిన శబ్దం విని వర్ధమాన్లోకి వచ్చాడు. జేబులో ఉన్న తన ఫోన్ తీసి హలో అన్నాడు. రఘు అవతల వైపు నుండి రఘు గారేనా మాట్లాడేది అని అడిగారు. అవునండి, రఘుని మాట్లాడుతున్నాను. మీరెవరు? నా పేరు సాంబశివుడు, నేను అనాథాశ్రమం మేనేజర్ అన్నాడు. అతని మాటలు విన్న రఘు గొంతు వణుకు పుట్టింది. అనాథాశ్రమం ఏంటి? అసలు మీకెవరు కావాలి అన్నాడు. నేను కృష్ణప్రసాద్ కొడుకు రఘుతోనే కదా మాట్లాడుతున్నాను అన్నాడు. అవును, నేను కృష్ణప్రసాద్ కొడుకు రఘుని అన్నాడు. మీ అమ్మ నాన్నలిద్దరూ మా ఆశ్రమంలో చేయడానికి వచ్చారు. మా ఆశ్రమం నిబంధనల ప్రకారం వాళ్ళ తరపున ఎవరైనా సంతకం పెడితేనే మా ఆశ్రమంలో చేర్పించుకుంటాం. అంటే మాకెవరూ లేరు, అందుకే మాకు ఇక్కడ ఆశ్రమం కల్పించండి అని అడుగుతున్నారు. అప్పటికి మేము కుదరదు అంటే మీ నెంబర్ ఇచ్చారు అన్నాడు ఆశ్రమం మేనేజర్. అతను అలా చెప్పేసరికి రఘు కంగారు పడుతూ ఆశ్రమం అడ్రస్ చెప్పండి, మేము ఇప్పుడే బయలుదేరి వస్తాం అని రఘు వాసులు కంగారుగా ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అమ్మ నాన్న చూసేసరికి రఘు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. అమ్మ, నాన్న, ఎందుకు ఇలా చేశారు? మీరు కనబడకపోయేసరికి మేము ఇంత కంగారు పడ్డాము. ఉదయం నుండి మీకోసం వెతకని చూడలేదు. అయినా మా వల్ల ఏం ఇబ్బంది అయిందని మీరిద్దరు నిర్ణయం తీసుకున్నారు అన్నాడు రఘు. ఇప్పటి వరకు అయింది చాలు. మీ భార్యలకు ఇబ్బందిగా మారడం మాకు ఇష్టం లేదు. ఇదిగో ఆస్తి దస్తావేజులు ఎప్పుడో తయారు చేపించి పెట్టాను. నా ఆస్తిలో సగం మీ ఇద్దరికి, మిగతా సగం నా పేరు మీద పెట్టుకున్నాను. రేపు మేము చనిపోయాక నా ఆస్తి ఈ ఆశ్రమానికి చెందుతుంది అని చెప్పాడు కృష్ణప్రసాద్. దయచేసి మేము ఈ ఆశ్రమంలో ఉండడానికి ఒక సంతకం పెట్టండి, ఇంతకు మించి మమ్మల్ని బలవంత పెట్టద్దు అంటూ కృష్ణప్రసాద్ కొడుకులతో అన్నాడు. మేమెంత నచ్చ చెప్పినా నాన్న వినే పరిస్థితులు లేడని తెలుసుకున్న రఘు, వాసులు అయిష్టంగా సంతకం పెట్టి వాసు, రఘులు అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళారు. చూసారు కదా, ఈ కథపై మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.